ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ కపెర్నహూముతో, ఆ కోరాజీనతో, ఆ బెత్సైదాతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, సొదొమ గొమొర నాశనం అయిపోయింది. ఎందుకు అంటే, మరి ఆళ్ళకి సువార్త అందలేదు మరి. కానీ నేను మీ దగ్గరకొచ్చి, యేసు ప్రభువే స్వయంగా మీ దగ్గరకొచ్చి వాక్యం చెప్పినా మీరు వినలేదు, అద్భుతాలు చేసినా మీరు చూడలేదు, పట్టించుకోలేదు, హెచ్చరిక చేసినా మీరు పట్టించుకోలేదు గనక, మారు మనసు పొందలేదు గనక, విమర్శ దినమందు సొదొమ గొమొర్రాకి జరిగే రెండంతల తీర్పు కంటే మీ తీర్పు ఇంకా ఘోరంగా ఉండబోతుంది. మీ తీర్పు కంటే సొదొమ గొమొర్రాల వాళ్ళ తీర్పు ఓర్వదగినదయ్యుండును. ఆల్రెడీ సొదొమ మీదకి ఆదికాండంలో వచ్చిన తీర్పే ఘోరమైందంటే, వాళ్ళకి ధవళ సింహాసన తీర్పు తర్వాత వచ్చే తీర్పు కూడా ఇంకా రెండంతలు ఘోరంగా ఉంటది అన్నప్పుడు, వాక్యం విని, అద్భుతాలు చూచి, స్వస్థతలు పొంది, ఉద్యోగాలు దొరికినాయని సాక్ష్యాలు చెప్పి, కిడ్నీ బాగైందని సాక్ష్యాలు చెప్పి, లివర్ బాగైందని సాక్ష్యాలు చెప్పి, అమ్మాయికి పిల్లలు పుట్టారని సాక్ష్యం చెప్పినోళ్ళు ఎవరైతే మారు మనసులు పొందలేదో వీళ్ళంతా, ఈ భక్తులంతా, ఈ స్వస్థత సాక్ష్యాల భక్తులంతా, వాళ్ళ గతి కంటే సొదొమ వాళ్ళ గతి ఓర్చుకోదగినదిగా ఉంటదంటే, మీరు మీరు గమనించి చూడండి ఒకసారి. యేసు ప్రభు ఎప్పుడు ఎవరిని తిట్టలేదండి. అద్భుతాలు చేసే తిరిగాడు. ఏ నేను ఒకసారి అదే అనుకున్నా. ఊరికే స్వస్థతలకు వ్యతిరేకంగా చెప్పినట్టు అయితుంది. యేసుప్రభు అయితే చాలా స్వస్థతలు చేశాడే. ఎవరిని ఎక్కడో మారుమనసు పొందమని చెప్పలేదే. చక్కగా ప్రేమించి అందరికి హీలింగ్ చేసి పంపించాడు కదా అనుకున్నాను. చాలా ప్రార్థన చేసిన తర్వాత ఈ వాక్యం దేవుడు చూపించాడు వెంటనే. స్వస్థత చేశాను గాని నాన్న, మారుమనసు పొందొద్దని ఎక్కడన్నాను నేను? స్వస్థతలు చేసుకుంటా ఒక రౌండ్ వేసాడండి పరిచర్య. అన్ని ఊర్లు తిరిగి. మరలా రిటర్న్‌లో ఆ ఊర్లన్నీ తిరిగొచ్చేసరికి కంటి చూపు గుడ్డోడుకు స్వస్థపరిచినోడేమో ఆ టీవీ చూసి సినిమాలు చూసుకుంటున్నాడు. నోరు బాగు చేసినోడేమో సినిమా పాటలు పాడుతున్నాడు. కాళ్ళు చేతులు నడవలేనోడేమో పాప మార్గంలో నడుస్తున్నాడు. ఇది చూసాడే, అద్భుతం చేసింది మారుమనసు పొందడానికి కాదా? రక్షణ పొందడానికి కాదా అయితే నేను? అంతే. పేటేసి కూర్చొని, అయ్యో కొరాజిన, అయ్యో బెత్సైదా, అయ్యో కపెర్నహూమా, మీ దగ్గర చేసిన అద్భుతాలు, మీ దగ్గర చేసిన సువార్త పరిచర్య, మిమ్మల్ని నేను చూపించిన ప్రేమ, మీకు నేను చేసిన సహాయము, మీకు చేసిన స్వస్థత కార్యాలు సొదొమలో చేసుంటే పాపం బతుకుందరు కదయ్యా. ఈ రోజుకి బతికుండేవారు కదయ్యా. కనీసం ఒక అబ్రహాం అడిగినట్టు 10 మంది నీతిమంతులైనా కాపాడుకుందును కదా అక్కడ. 10 మందినైనా రక్షించుకోలేకపోతున్నా ఒక 50,000 మందిలో? వాళ్ళకి అద్భుతాలు చేయకుండానే శిక్షించినప్పుడు, అద్భుతాలు చేసి, స్వస్థతలు చేసి, ఉద్యోగాలు ఇచ్చి, మీ అప్పులు తీర్చి, మీకు సంతాన ప్రాప్తి చేసిన తర్వాత కూడా మీరు మారుమనసు పొందకపోతే, విమర్శ దినమందు, తీర్పు దినమందు మీకు వచ్చే శిక్ష కంటే సొదొమ వాళ్ళ శిక్ష బెటర్ ఇంకా అంటున్నాడు. ఓర్వదగినదయ్యుండును. అద్భుతాలు, అద్భుతాలు, స్వస్థతలు, స్వస్థతలు, సాక్ష్యాలు మానేసి రక్షణ సాక్ష్యాలు వచ్చేలా చూడండి ఒకసారి. లేకపోతే తీర్పు ఉంది.